నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు బస్సు లారీ ఢీకొనడంతో 13 మంది సజీవ దహనం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. బాధితులకు అండగా ఉంటామని భరోసా. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించిన మంత్రులు వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి. బాధితులను పరామర్శించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో క్వారీల వద్ద టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్కు చెందినదిగా, ఏఎంఆర్ ఇండియా చీమకుర్తికి చెందిన టిప్పర్గా గుర్తించారు. ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విమానంలో ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకుని అక్కడి నుండి మార్కాపురం వెళ్లారు. మార్కాపురంలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అల్లారు ఏందంట లారీ మనిషి మోసుకొస్తున్నాడు 52 65 మనిషిని మోసుకొస్తున్నాడు. లారీ నెంబర్ వచ్చి 52 60 లోపల ఉందా? సెకండ్లో నిప్పులు వచ్చినాయి. మామూలు ఫైర్ ఎగ్జిట్ దాకా తీసుకొచ్చిన ఎవరైనా నెట్టేసిన లోపల ఎరుక్కుపోయింది. వాళ్ళు మీడియా వాళ్ళంటే పోయారు. మీరే చూసుకోబోతున్నారు. రండి
వాటర్ పడిన అది మన స్ట్రెచ్చర్ మంచిగా లేవా కాదు దీని మీద అవన్నీ అయిన తర్వాత చెప్పడం ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుంది. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ రావడం జరిగింది. హిట్ అయిన తర్వాత పొజిషన్ వల్ల ఫైర్ రావడం, బస్ కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10 అట్లా కాల్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు, ఇన్స్పెక్టర్ అధికారులు సీన్ చేసి అంబులెన్సెస్ అన్నీ కూడా మనకు అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారం జిల్లా యంత్రాంగం వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీపల్లి, కొనుక్కున్నట్టు, వెలిగండ్ల ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు, కంటిగిరి మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13 ఎవరు అనేది ఒక 5 minutesలో మనకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీ సభ్యులు కూడా ఇన్ఫార్మ్ చేసి ఇక ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్, ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతుంది. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయవరం సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు బస్సు టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది చనిపోగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 13 మంది మరణించారని, 28 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కొంతమందిని ఒంగోలు, గుంటూరుకు తరలించామని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. త్వరలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టాలు తీసుకువస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, రవాణా శాఖ జిల్లా అధికారి సుశీల, డీఎస్పీ యు నాగరాజు ఉన్నారు. చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్ళే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీకోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పరు రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఒకరు ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. అంటే ఈ యాక్సిడెంట్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 డిసెంబర్ వరకు బస్కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీజీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా. ఎవరైతే ప్రమాదానికి గురై మరణించారో వాళ్ళ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పక్షాన్ని నిలబడుతుందని మేమందరూ తెలియజేసుకుంటున్నా. ఘటన జరిగిన 20-30 నిమిషాల్లోనే యంత్రాంగం అంతా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వమే వారి ఖర్చును కూడా భరించేదానికి ఆదేశించడం జరిగింది. అలాగే కొద్ది గంటల్లోనే ఈరోజు క్యాబినెట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మరణించిన కుటుంబాలకు అలాగే క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరుగుతుందని మేమందరూ తెలియజేసుకుంటున్నా. రేపు రాబోయే కాలంలో కూడా నియమాలు కఠినంగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని ప్రభుత్వం ద్వారా మేము ఆదేశించడం జరిగింది. ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ అవర్లో స్పందించడం బట్టే మిగతా ప్రాణాలైనా సేవ్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందిస్తాం. ఈరోజు ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగిందో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా ఈ అధికారుల కారణం ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా శిక్షించేదానికి చర్యలు తీసుకుంటాం. ఇది సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే
నారా లోకేష్ గారు స్పందించడం, ఇక్కడికి స్పాట్కు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు, మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. అందరికీ ఎవరైతే ఈ ఇక్కడ మృతి చెందారో ఆ కుటుంబాలకు కూడా వారి యొక్క బాడీలు హ్యాండ్ ఓవర్ చేసి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వస్తున్నారు. అలాగే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి మాటగా నేను తెలియజేస్తున్నా. మార్కాపురానికి మార్నింగ్ 5 o'clock ప్రాంతంలో రీచ్ అయినప్పుడు ఈ మార్కాపురం అవుట్స్కట్స్లో టర్న్ తీసుకుంటున్నప్పుడు డ్రైవర్ అతివేగంతో రావడం, వచ్చి అంటే లెఫ్ట్ లేన్లో వెళ్ళవలసినాడు కొద్దిగా రైట్ లేన్లోకి రావడం వల్ల సో ఎదురుగా వస్తున్నటువంటి మన మెటల్ చిప్స్ ఉన్నటువంటి టిప్పర్ అది సడన్గా దానికి హెడ్ ఆన్ కొలిషన్ అవాయిడ్ చేయడం అని చెప్పి సైడ్కి తిరగడం వల్ల ఈ బస్ వెళ్ళి డైరెక్ట్గా ఆ టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ని టచ్ చేయడం జరిగింది. దాంతో అది ఆ డీజిల్ ట్యాంక్ అంతా కూడా ఎక్స్ప్లోడ్ అయ్యి అది డీజిల్ అంతా కూడా బస్ మీదకి రావడం, ఇమ్మీడియట్గా ఫైర్ అవడం అనేది జరిగిందని చెప్పేసి మనం ప్రాథమిక ఎంక్వైరీ మన ఎస్పీ గారు కండక్ట్ చేసిన దాని మీద మనకి తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా దాన్ని ఫైర్ క్యాచ్ అయింది. సో ఇది స్లీపర్ బస్ అవడం వల్ల అందరూ తేరుకోవడం లోపల ముందోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. సో ఎక్కువ మంది బ్యాక్ డోర్ ఉంటుంది కాబట్టి అని చెప్పి వాళ్ళు వెనక రావడంతో కొంతమంది బయటికి పడ్డారు, కొంతమంది ఏమో రాలేకపోయారు. సో టోటల్గా మనకి ఈ బస్సులో 41 మంది ప్రయాణం చేస్తున్నారు. అందులో ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 28 మెంబర్స్ని మనము హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 13 మందికి సివియర్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా బెటర్ సర్వీసెస్ నిమిత్తం మనం ఇక్కడికి ఒంగోలు జనరల్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడే మార్కాపురం జీజీహెచ్లో వైద్య సేవలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. సో స్పీడ్గా రావడం, తర్వాత ఏంటంటే లెఫ్ట్లో ఉండవలసిన బస్సు రైట్కి రావడం, సో సడన్గా ఇది జరగడం వల్ల ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ పరంగా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము, మెరుగైన సేవలన్నీ కూడా అందిస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మేము ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఇంటికి పంపించే వరకు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా మార్కాపురం రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సర్వజన వైద్యశాలలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు, కనిగిరి మార్కాపురం ఎమ్మెల్యేలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద సంఘటనలో క్షతగాత్రులను పరామర్శించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రమాద సంఘటనపై ప్రభుత్వం సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. క్షతగాత్రులు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయం అందిస్తుందని తెలిపారు. బస్సు ప్రమాద సంఘటనలో మృతి చెందిన వారి వివరాలు తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. మార్కాపురం, కనిగిరిలో 2 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, బస్సు ప్రమాద సంఘటనలో నెల్లూరుకు చెందిన వారు ఉన్నందున ఆ సమాచారాన్ని కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని తెలిపారు. వైద్యశాలలో ఉన్న వారందరికీ మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తున్నామని తెలిపారు. మార్కాపురం జేసీ పులి శ్రీనివాసులు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు. డ్రైవర్ బ్యాక్ సైడ్ మీరు ముందు సీట్లో ఉన్నారు, వెంట సీట్లో ఉన్నారు. రామకృష్ణ కొన్ని డైక్లోలు సిరంజిలు నేను హైదరాబాద్ దాటిన తర్వాత చాయ్ తాగి నిద్రపోయినా. ఇంకా
ఇక్కడ వచ్చి జరిగిందని నాకు తెలియదు. అంటే సుమారు మధ్యలో గంట సేపు ఆగింది. అంటే నిద్రలో ఎవరు నన్ను లేపలేదు. గంట సేపులో కూడా లేదు. అక్కడ సీరికొండ కూడా ప్రాబ్లం ఇచ్చింది. ఎక్కడ? సీరికొండ భీమగల్ దాటినాక 10 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఒకసారి ప్రాబ్లం ఇచ్చింది. ఓకే, ఏమైంది అక్కడ? అక్కడ బండి సెన్సార్ ప్రాబ్లం, ఇంజిన్ స్టార్ట్ కాలే. పీజీలు పోతే పీజీలు వేశారు, స్టార్ట్ అయింది. అయితే యువరాజ్ అనే డ్రైవరు అక్కడ ఇందలవాయి టోల్ గేట్ కాడ బండి అక్కడ పెట్టేసి వాళ్ళ ఓనర్కి ఫోన్ చేస్తే బండి అక్కడ పెట్టేసి ఇంకో బండి వస్తుంది నిర్మల్ నుంచి, ఆ బండిలో రమ్మన్నాడు అందరినీ. కానీ వీళ్ళే తీసుకొచ్చారు, బండి మార్చలే. యువరాజు ఆ బండిలో వచ్చిన ప్రమాదం. ఏం తెలియదు. ఉదయాన్నే ఫోన్ ఆన్ చేయగానే న్యూస్ వచ్చిందని నేను చూడలేదు. చూడపోతే దాంట్లో మా వాళ్ళే ఉన్నారని ఒక 10 నిమిషాల తర్వాత కాల్ వచ్చింది, మా తమ్ముడు ఉన్నాడని. తెలియగానే మేము వచ్చేసినాం. వచ్చేస్తే మా అమ్మాయి కనిపించింది కానీ మా తమ్ముడు మా అల్లుడు కనిపించట్లేదు. మా అల్లుడు కనిపించట్లేదు. 5 నెలల బాబు, మా తమ్ముడు 26 సంవత్సరాలు అనిలు. ఆ అబ్బాయి కనిపించలేదు. మా అమ్మాయి అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది, బ్యాక్ సైడ్ అంతా అంటుకొని ఐసీలో ఉంది. వాళ్ళు కామారెడ్డి నుంచి కనిగిరి దగ్గర పెదర్కట్లు వస్తున్నారు. ఫోన్లు ఎవరు ఇవ్వలేదు, మా నాన్న వాళ్ళే చేశారు. అక్కడ ఇటు వస్తున్నారంటే అది వెహికల్ బస్సు అది చూసి ఆ టయానికి చేరుతారు కదా, ఇంకా చేరలేదని అక్కడ ఉన్న మా అన్నయ్య వాళ్ళు చూసి మా నాన్న వాళ్ళకి కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చినాక అమ్మాయి చెప్పిన తర్వాత కాల్ చేసింది, అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి చేసిన తర్వాత తెలిసింది. ఆ అమ్మాయికి బ్యాక్ సైడ్ అంతా బాగా కాలింది. ఆ అమ్మాయి ఐసీలో ఉంది. బాగుంది. కలెక్టర్ వచ్చారు, అందరూ బాగానే మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా ఏం చేయలేదు కదా సార్. ఒకళ్ళు నిర్లక్ష్యం, ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఉన్నారు. బస్సు రిపేర్లోనే ఉంది. నాకన్నా ముందు అనిల్ మెలుకుతూనే ఉన్నాడు. అబ్బాయి దీన్ని తీసుకొని దిగి నువ్వు దిగు అన్నాడు. దిగమ్మాయి అని బ్యాక్ సైడ్ వెళ్ళిండు. బ్యాక్ సైడ్ వెళ్ళకుండా ఉంటే బాగుండేది కానీ బ్యాక్ సైడ్ ఓపెన్ డోర్ ఉంటుంది కదా అని ఆ ధైర్యంతో తను వెళ్ళిండు, రాలేకపోయాడు. అసలుకి అక్కడ ఉన్నాడా లేకపోతే దిగాడా మాకేం సమాచారం ఏం తెలియలేదు. అడిగాం. కొంతమంది ఏమో పిల్లోడిని గుండెలకు హత్తుకొని అలానే ఉన్నాడు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఉన్నాళ్ళే అని ధైర్యం చెప్తున్నారు. ఏదేమైంది ఇంకా మాకు పూర్తి సమాచారం అయితే తెలియలేదు. ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాత్రులను చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజరీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలులో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వీరికి ఇంకా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుందని తెలియజేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనేమి, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. భారతం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడ. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. క్షతగాత్రులను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పరామర్శించి వైద్య సేవలు అందజేయాలని సూపరింటెండెంట్ మాణిక్యరావును ఆదేశించారు. ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారని వారిని గుర్తించేందుకు డాక్టర్ల బృందాన్ని మార్కాపురం పంపించడం జరుగుతుందన్నారు.
క్షతగాత్రులను మార్కాపురం నుండి రిమ్స్కు తరలిస్తున్నారని, ప్రస్తుతానికి 5గురిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. సిటీ స్కాన్ కొంతమందికి చేయవలసిన పరిస్థితి ఉందని, మరికొద్ది మందికి సర్జరీ చేయవలసిన పరిస్థితి ఉందని వైద్య బృందం వాటిని సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. హాస్పిటల్లో క్షతగాత్రులకు 50 మంది డాక్టర్ల వైద్య సహాయం అందజేస్తున్నారని తెలిపారు. క్షతగాత్రులు మాట్లాడుతూ హైదరాబాద్లో బస్సు మేము ఎక్కాల్సిన బస్సు కాకుండా వేరే బస్సులో పంపించారని, అది నిరంతరం రిపేర్తో బయలుదేరిందన్నారు. మరికొన్ని చోట్ల ఆపుకుంటూ మరమ్మతులు చేసుకుంటూ తీసుకువచ్చారని, బస్ కండిషన్ లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బస్సు అద్దాలు పగలగొట్టుకుని కిందకి దూకడం జరిగిందని, మేము దిగిన వెంటనే బస్సు కాలిపోయిందన్నారు. కేవలం బస్సు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితులు అంటున్నారు. ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు క్షతగాత్రులను పరామర్శించారు. నేను వచ్చాను సార్ ఆరులో ఫస్ట్ హరికృష్ణ వేరే బస్ ఎక్కించాను. ఈ బస్ రిపేర్లో ఒక అమ్మాయి 20 మారుస్తామని ఏసీ బస్ ఎక్కాము. 6 నుంచి 1.5 అవర్ పట్టింది. అక్కడికి వెళ్ళాక 1 అవర్ బస్సు ఆపారు. బస్సు వచ్చేదాకా తర్వాత ఏ బస్సులో వాళ్ళు షిఫ్ట్ చేశారు. అప్పుడే వాళ్ళకి తెలిసిన పేరు అవుతుంది. అప్పుడు చెప్పిన దిగిపోతూ చెప్పిన మధ్యలో వచ్చిన తర్వాత అది దగ్గర అక్కడ ఆపారు. నైట్లో 1:30 ఆ టైంలో అక్కడ కూడా బస్ స్టార్ట్ అవ్వలేదు సార్. అప్పుడు కూడా చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు గంట సేపు బస్సు ఆటలోనే స్టార్ట్ అవ్వలేదు. బస్సు స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ జరిగింది సార్. ఆ డోర్ వేసారు కాబట్టి తప్పు అది ఎవరుకుంటారని తెలుసు. కలిగి సార్ అమ్మకు వాళ్ళు అమ్మ చూపించాలని చెప్పి తీసుకొని వచ్చారు. అతడానికి తీశారు. ఇద్దరు తమ్ముడు చుట్టుబాబు జేమ్స్ అని వస్తున్నప్పుడు లారీ స్థితిలో ఇద్దరికి మంచి సార్. మా తమ్ముడు పక్కన ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పింది ట్యాక్సీ. మా పేరు సార్ శంకరాబాద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా దేశం నుంచి వస్తారు సార్, హైదరాబాద్. మార్కాపురం జిల్లాలో దాదాపు 10 కిలోమీటర్ మార్కాపురం హెడ్ క్వార్టర్ దూరం ఒక బస్ ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్తో కొలైడ్ అయ్యి బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్లో టోటల్ 41 మెంబర్స్ ఉన్నారు. 41లో 13 మంది అప్పుడే చనిపోవడం జరిగింది. ఇంకా 28 మెంబర్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దాంట్లో 15 మెంబర్స్కి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. అవన్నీ మార్కాపురంలోనే చేస్తున్నారు వాళ్ళకి ట్రీట్మెంట్. తర్వాత మిగతా 13 మెంబర్స్ ఇక్కడ మన జీజీహెచ్ ఒంగోలుకి వస్తున్నారు. దాంట్లో 3 మంది ఆల్రెడీ ఇక్కడ వచ్చారు. సో కొంతమందికి సర్జరీ అవసరం ఉంది. సో ఆ సర్జరీ ఇమీడియట్ సర్జరీ ఈరోజు ఒకటి, తర్వాత రేపు కూడా చేస్తారు. కొంతమందికి సిటీ స్కాన్ అవసరం ఉంటుంది. సో అది స్కానింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా ట్రీట్మెంట్ చేయాలి అది కూడా సర్టన్ చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రమే అన్ని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ ఉన్నారు సర్జరీ చేయడానికి. తర్వాత ఈ ఫ్రాక్చర్ సంబంధించి అన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. తర్వాత పోస్ట్ మార్టం సంబంధించి అన్ని ఏర్పాటు మార్కాపురంలో చేయడం జరిగింది. అక్కడ కూడా పోస్ట్ మార్టం అక్కడే అవుతుంది. సో అన్ని రకాలుగా మేము చూస్తున్నాము. తర్వాత కొంతమంది ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ లేదు. సో దానికి కూడా పోస్ట్ మార్టంతో పాటు DNA అనాలిసిస్ కూడా చేస్తాం. తర్వాత అక్కడ నుంచి మాకు దాదాపు 13 మంది వస్తున్నారని మళ్ళీ చెప్పారు. దాంట్లో 3 వచ్చారు. 3 కూడా చిన్న ఫ్రాక్చర్స్తోనే ఉన్నారు.
ఒకరికి 2-3 ఫ్రాక్చర్స్, ఒకరికి చిన్న హెడ్ ఇంజరీ ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్, లైఫ్ డేంజర్ అయితే వాళ్ళకి ఏం లేదు. అందరికీ చికిత్స వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. తక్షణము నిరంతరము డాక్టర్ మన రాజబాబు గారు కలెక్టర్ గారు మాతో టచ్లో ఉన్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. దానికి అనుగుణంగా మేము మూవ్ అవుతున్నాము. వీళ్ళకు భోజనాలు, పేషెంట్ అటెండెన్స్కు, వీళ్ళు చనిపోయిన వాళ్ళకి కానీ గాయపడిన వాళ్ళకి కానీ భోజనాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చలివేంద్రం పెట్టి వాటర్ కూడా ఇస్తున్నాం మేము వాళ్ళకు. వీళ్ళకు మేము దాదాపు 50 మంది నర్సెస్, 50 మంది డాక్టర్లతో సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా. మందుల కొరత అయితే మాకేమీ లేదు, అన్ని బాడీ రెడీగా ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు చీరాల మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టడంతో 13 మంది సజీవ దహనం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అంటే దాదాపు ఏకుదామని అనుకుంటాను. మార్కాపూర్ దగ్గర ఈ బస్సు ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ జరగటం ఇప్పుడు తెలిసింది. దాదాపు 13 మంది చనిపోయారని ఇప్పుడు కన్ఫర్మ్డ్గా. 35 ఇంజర్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు మార్కాపూర్లో కొంతమందికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, కొంతమందినేమో ఒంగోలుకు పంపించారని చెప్పని అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఈ సందర్భంగా ఈ ట్రావెల్ బస్సెస్లో కూడా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పైగా ఏకుదామనో అర్ధరాత్రి పూట అది టెక్నికల్ ప్రాబ్లమా అది ఏంటనేది గవర్నమెంట్ దాని మీద కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఇంజర్డ్ పర్సన్స్ అందరూ కూడా దాంతోపాటు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సక్రమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించేదాన్ని ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. వీళ్ళు తొందరగా కోరుకోవాలని చెప్పని నేను మనసారా కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి వాళ్ళ మంచి వసతితోటి ట్రీట్మెంట్ ఇప్పించి చనిపోయినటువంటి వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధికి మార్గాలు ఏర్పాటు అయ్యాయని రాష్ట్ర రోడ్లు, భవనాల, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఊళ్లపాలెం నుంచి వేములపాడు రోడ్డులోని కనిగిరి ఏబీఆర్ కాలేజ్ నుండి చింతలపాలెం పెట్రోల్ బంకు వరకు తార్ రోడ్డుతో పాటు అక్కడి నుండి ఆర్టీసీ డిపో డౌన్ వరకు సిమెంట్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఒకచోట కల్వర్టు పనులకు ఎన్హెచ్ అప్డేషన్ 4.80 కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభించారు. పామూరు రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులు, అదనపు తరగతి గదుల భవనాలైన 2 బ్లాక్లను ప్రధానమంత్రి పీఎం ఉషా పథకం కింద 4.90 కోట్లతో చేపట్టిన పనులు, మండల పరిధిలోని నేలటూరి గొల్లపల్లి గ్రామంలో కొత్తూరు ఎస్సీ కాలనీల్లో 2.15 కోట్ల వ్యయంతో నిర్మించిన పనులు, వెలింగండ్ల మండలంలో 3.70 కోట్లతో నిర్మించిన గన్నవరం బ్రిడ్జిని ప్రారంభించారు. పార్టీ నాయకులు వివిఆర్ మనోహర్ రావు, దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, కుందూరు తిరుపతి రెడ్డి, కొండా కృష్ణారెడ్డి, ఫిరోజ్, నారపరెడ్డి, వెంకటరెడ్డి, సద్గురుమూర్తి పాల్గొన్నారు. మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబులు డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు క్షతగాత్రులను పరామర్శించి ప్రమాద సంఘటన జరిగిన తీరును జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కలిసి పరిశీలించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అన్ని శాఖలను సమన్వయం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదంలో చనిపోయారని,
అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్న రాంబాబు తెలిపారు. పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి మార్కాపురంలో ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ ప్రదేశం చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం నిజంగా జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. రాయవరం గ్రామం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నా. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రకారం మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మా జిల్లా అధ్యక్షుల వారు ఈ అమౌంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నియోజకవర్గ బాధ్యుడిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ కాశయ్య స్వామి మెగా ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం ఒంగోలు మఠం బజార్లోని ఆయుర్వేద ఆసుపత్రిలో నిర్వహించారు. ఆయుష్ శాఖ వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న ఉచిత ఆయుర్వేద సేవలను వైద్యులు వివరించారు. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ కాశీ స్వామి పేరుతో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. నెలలో 2 సార్లు వైద్య శిబిరం ఏర్పాటు చేసి విలువైన మందులు అందిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ లోయనాబత్తిన ఘనశ్యాం, మారెల వివేకానంద, ట్రస్ట్ చైర్మన్ పేలప్రోలు రామకృష్ణ పరమహంస, మంచినేని మాధవి, మంచినేని శ్రీదేవి, శ్రీనివాసరావు, ఆయుష్ హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ హరిబాబు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం శేఖర్, డాక్టర్ రాజు, డాక్టర్ లక్ష్మీబాయి, మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వాటర్లో పోసేసుకొని కొంచెం తర్వాత సాయంత్రం విలేజ్లో ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మంచిగా కాశయ్య స్వామి ఉచిత ఆయుర్వేద వైద్యశాల, దీంట్లో ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వటం కానివ్వండి, టెస్టులు చేయటం కానివ్వండి ఈ చేస్తూ ఉన్నారు. దీంట్లో పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరందరూ పుర ప్రముఖులందరూ కూడా దీని కార్యక్రమాల్లో పాల్గొని వీరు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ని మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.
మీరందరూ కూడా ఫాలో అయితే బాగుంటుందని చెప్పని నా అభ్యర్థన. వీళ్ళందరూ కూడా ట్రస్ట్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పని అందరూ కూడా దీన్ని సక్రమైన రీతిలో వేలప్రోల్ చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి సర్వీసెస్ని వాడుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మా ట్రస్ట్ గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ హరిబాబు గారు మాకు స్వచ్ఛందంగా వచ్చి ఉచిత సేవ అందిస్తున్నారు. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. ఉచితంగా మందులు కూడా అందిస్తున్నాం ప్రభుత్వ సహకారంతో. ఆయుష్ వారు ఉచిత మందులు, డాక్టర్లను కూడా వాళ్లే పంపించి ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈరోజు ఆయుష్ సంబంధించిన ముఖ్యమైన డాక్టర్లతోటి హెల్త్ చెకప్లు చేయటం, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవన్నీ ఆ ట్రస్ట్ ద్వారా ఇవాళ వచ్చే వాళ్ళ ప్రజలందరికీ ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఉచిత మందులు, ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాము. ఈరోజు ఎంతమంది వచ్చినా కానీ అందరికీ ఉచిత మందులు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇదే విధంగా పేలపూల ట్రస్ట్ ఒక అంబులెన్సు నడుపుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా నెంబర్ ఒకటి ఇస్తారు. అంబులెన్స్కి మన జిల్లాలో ఎక్కడికి కావాలన్నా కానీ అంబులెన్స్తో ఫ్రీ సేవలు, పెట్రోల్ కూడా వాళ్ళే కొట్టించి పంపిస్తారు. ఇట్టే ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా. శరీరంలో పేగుల్లో ఇరుక్కుపోయిన నాణ్యాలు, మాంసం ముక్కలు, ముక్కు పుడకలు వాటిని ఆపరేషన్ చేసి తొలగించి విజయవంతంగా 100 ఆపరేషన్లు పూర్తి చేశామని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎం సురేంద్రబాబు తెలిపారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్రోపాలిటీ సిటీలో అందించే వైద్య సేవలను తమ హాస్పిటల్లో అందించడం జరుగుతుందన్నారు. శరీరంలో ఇరుక్కుపోయిన వస్తువులను స్కాన్ ద్వారా పరిశీలించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిజిషియన్స్ పంపించే రిఫరెన్స్లను బట్టి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 3 ఏళ్లలో 100% ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు. పేగుల్లో శరీరంలో ఇరుక్కుపోయిన వస్తువులను బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగామన్నారు. తమ హాస్పిటల్ను ఆదరిస్తున్న జిల్లా ప్రజానికానికి డాక్టర్ సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మార్చ్ 26, 2023న మనం అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ ఈ రోజున మనం 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలైతే ఏమి, లైక్ ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలైతే ఏమి, మా సర్వీసెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందగలిగారని మేము చెప్పగలుగుతున్నాం. మేము ఒక స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఆబ్జెక్టివ్ తోటి ఒక హాస్పిటల్ని ప్రారంభించడం జరిగిందండి. మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి లో ఏదైతే కేర్ అందుబాటులో ఉంటుందో ఆ కేర్ అంతటినీ మనం ఎఫోర్డబుల్ ప్రైస్లో ఒంగోలుకి తేవాలి అనేది మా మెయిన్ టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్ని ఉద్దేశించుకొని మనం హాస్పిటల్ని స్టార్ట్ చేసాం. సో ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఒంగోలులో ఉన్న మ్యాక్సిమం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ప్రొసెసెస్ అన్నిటినీ మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం అన్నీ అవైలబుల్గా చేయగలుగుతున్నాం. ఒంగోలులో ఇప్పటికీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనేది, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏదైనా ఫారిన్ బాడీ డిఫరెంట్ ఆరిఫైసెస్ ఆఫ్ ఓరల్ క్యావిటీ కానీ లేకపోతే యానల్ క్యావిటీలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారిన్ బాడీస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎమర్జెన్సీగా ఏదైనా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఫెసిలిటీ తోటి అండ్ పల్మనాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఫెసిలిటీ తోటి మనం వీటిని తీయగలుగుతాం. మేము ఇప్పుడు ప్రౌడ్గా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఒక సింగిల్ రూఫ్ కింద ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ తోటి వాట్ ఎవర్ మ్యాక్సిమం ప్రొసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఒంగోలులో వాటిని అవైలబుల్ చేయగలిగాం అండ్ సక్సెస్ఫుల్గా వాటిని పేషెంట్స్కి అందుబాటులోకి తేగలిగాం. 26 మార్చి 2023న స్థాపించబడింది. సో మనం స్థాపించినప్పుడు ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో మరియు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ పరంగా ఒంగోలులో అప్పటి వరకు అవైలబిలిటీలో లేని ఎక్విప్మెంట్తో మనము మొదలు పెట్టడం జరిగిందండి. లైక్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, క్రయోథెరపీసు, రిజిడ్ బ్రాంకోస్కోపీసు, రిజిడ్ థొరకోస్కోపీసు మరియు పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీస్ అండ్ పీడియాట్రిక్ ఎండోస్కోపీస్. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మనము ఇప్పటి వరకు 3 నెలల పిల్లల నుంచి 90 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు
వాళ్ళకి అవసరమైన ప్రొసీజర్స్ ఎండోస్కోపీ ద్వారా, అంటే కోతలు కుట్లు ఏమీ లేకుండా ఎండోస్కోపీ ఆర్ బ్రాంకోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. సో మనం చేసిన ప్రొసీజర్స్లో ఈ స్టేజ్ చూసుకుంటే 3 నెలల వయసు పిల్లలండి. వాళ్ళు కక్కులు ఉంగరం మింగినప్పుడు ఎండోస్కోపీ ద్వారా తీయడం జరిగింది. బ్రాంకోస్కోపీ ద్వారా చేసిన దాంట్లో లీస్ట్ ఏజ్ అనేది 9 నెలల వయసు పిల్లలండి. సో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది అండ్ వాటిని మన ప్రజలు కూడా చాలా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. అండ్ ఈ 3 ఏళ్లలో నియర్లీ 100 అండ్ అబవ్ ఫారెన్ బాడీస్ తీయడం జరిగిందండి. ముందుగా అనుకున్నట్టు 3 నెలల వయసు నుంచి 90 ఏళ్ల వయసు వరకు అన్ని రకాల వాళ్ళు రకరకాల ఫారెన్ బాడీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీయడం జరిగిందండి. ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క కేసు కూడా ఫారెన్ బాడీ పరంగా మన దగ్గర ఫెయిల్ అయింది కానీ అన్సక్సెస్ఫుల్ కేసు కానీ లేదండి. వచ్చిన అన్ని ఫారెన్ బాడీ కేసెస్ 100% సక్సెస్తో తీయగలిగాం. స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా గొలకారం శ్రీనివాస్ కుమార్ను నియమిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు కోర్టులో ఈ నెల 16వ తేదీ ఎక్సైజ్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోమలవల్లి నుంచి బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి జడ్జి రాజ్యలక్ష్మిని కలిసినట్లు తెలిపారు. ఈ కోర్టు పెద్దలు నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చేమకుర్తి పోలీస్ స్టేషన్లో ఉంటాయన్నారు. గతంలో ఇదే మెజిస్ట్రేట్ పదవిలో 2 సార్లు మార్కాపురం, కందుకూరు కోర్టులో పనిచేశానని, ప్రస్తుతం 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొదటి విడత కింద 316 మంది విద్యార్థులకు 118 ప్రైవేట్ స్కూల్స్లో సీట్లు కేటాయించినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్లో 1 నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందించేందుకు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో లాటరీ నిర్వహించి ప్రైవేట్ స్కూల్స్లో సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులకు కేటాయించిన స్కూల్స్కు వెళ్లి అడ్మిషన్స్ నిర్ధారించుకోవాలని అనిల్ కుమార్ అన్నారు. ఎవరైనా అడ్మిషన్స్ నిరాకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హెచ్చరించారు. పేద విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా విద్యని అభ్యసించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా మన ప్రకాశం జిల్లాలో మొదటి విడత లాటరీలో మొత్తం 316 మంది విద్యార్థులకు మొత్తం 118 ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి సీట్స్ లాటరీ ద్వారా అలాట్ చేయడం జరిగింది. ఈ లాటరీని రాష్ట్ర స్థాయిలో సమగ్ర శిక్ష ఎస్పీడీ గారు, గౌరవ ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు నిన్న ఆఫీసులో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 54,647 మంది అప్లై చేసుకోగా అందులో 54,016 మంది అర్హత ఉన్నవాళ్ళుగా గుర్తించడం జరిగింది. ఈ మొదటి విడత లాటరీలో వాళ్ళు మ్యాప్ చేసుకున్నటువంటి స్కూలు వాళ్ళు అప్లై చేసుకున్న స్కూల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ రెసిడెన్స్ స్కూల్కి మధ్య 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉండే వాళ్ళకి మాత్రమే మొదటి ఫేజ్లో సీట్స్ అలాట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30,075 మంది సీట్స్ పొందితే ప్రకాశం జిల్లాలో 316 మంది సీట్స్ సాధించారు. మొత్తం ప్రకాశం జిల్లా నుంచి ఈ RTE 12(1)C ప్రకారం 897 మంది అప్లై చేసుకోగా 884 మందికి ఈ చట్ట ప్రకారము అర్హత ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అందులో మొదటి ఫేజ్లోనే 316 మంది అర్హత సాధించారు. అంటే మోర్ దాన్ 40% సీట్స్, 35 to 40% సీట్స్ మనకి మొదటి విడత లాటరీలోనే అలాట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆయా పాఠశాలలకు వెళ్ళి వాళ్ళు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి కావాలనేది వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి, తల్లిదండ్రుల ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి, లేకపోతే ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వారి ఫోన్స్కి వాళ్ళు ఆ స్కూల్స్కి అలాట్ అయినటువంటి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళకి ఏదైనా కనుక ఇబ్బందులు తలెత్తితే ఆ సంబంధిత ఎంఈఓ కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా వాళ్ళు డైల్ చేసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఏదైనా ఎవరైనా ఈ అడ్మిషన్స్ను కనుక నిరాకరిస్తే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇమీడియట్గా జిల్లా సమగ్ర శిక్ష ఆఫీస్కి తెలియజేస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు గౌరవ ఎస్పీడీ గారు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్తి అధికారాలు ఆఫీస్కి ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మొదటి విడతలో వచ్చినటువంటి 316 మంది విద్యార్థులందరూ కూడా చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రైవేట్ స్కూల్స్లో కార్పొరేట్ స్థాయిలో మంచి విద్యను అభ్యసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంగా 9 ఏళ్ల బాలిక తులసిని కాళ్ళు చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి తండ్రి శివారెడ్డి హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో బాలిక మృతదేహం ఉండడాన్ని గుర్తించి బంధువులు ఇరువురి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి. అయితే నాయన పిల్లని కూడా పోయింది కోడ కూడా పట్టించుకోలేదంటే ఆయన ఏడుస్తున్నాను పిల్లని కోడి పంపించినందుకు కొడుకోపోయాడు. అమ్మాయి వచ్చింది సార్ చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు బస్సు లారీ ఢీకొనడంతో 13 మంది సజీవ దహనం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. బాధితులకు అండగా ఉంటామని భరోసా. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించిన మంత్రులు వంగలపూడి అనిత, రాంప్రసాద్ రెడ్డి. బాధితులను పరామర్శించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. డి న్యూస్లో నేటి మాట. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధమే నిజంగా మరి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.